34వ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాకరంగా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా పసుపు దళంతో తెలుగువారి పండగగా అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు ఓ మహోద్భుతమైన దినంగా జరుపుకుంటున్న ఈ మహానాడు సభకు అధ్యక్షత వహిస్తున్న మన ప్రీతమ నాయకులు, ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యాలు సైతం పరిపాలనా దక్షుడిగా, సంస్కరణలకు ఆద్యుడిగా, ఒక పేదల పెన్నిదిగా అన్నగారి ఆశయాలను తూచా పాటిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ నిర్మాత, మన ప్రీతమ జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి గౌరవశ్రీ మా గురుతుల్యులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువతరానికి మరొక ఐకాన్గా, యువకులకు ఒక ప్రతీకగా, ఒక మార్గదర్శకుడిగా, తాతకు తగ్గ మనవడగా, తండ్రికి తగ్గ తనయుడిగా చిన్న వయసులోనే ఈ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ ఒక 100 సంవత్సరాలు ఇంకా ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో యువగలం అనే పేరుతో ఎండనక వాననక పగలనక రాత్రనక 126 కిలోమీటర్లు 226 రోజులు నడిచి దుర్మార్గపు పాలనకు, దుష్ట పాలనకు, రాక్షస పాలనలకు చలమగీతం పాడే విధంగా మళ్ళా ఈరోజు మనందరికీ ఒక పండగను జరిపిస్తున్న మన ప్రీతమ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి, మిత్రుడు, సోదరుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ హైబ్రిడ్ నూతనంగా మనం ప్రవేశపెట్టినటువంటి ఈ మహానాడులో పాల్గొన్న 7 లక్షల మంది మన తెలుగుదేశం పార్టీ బంధువులకు టీవీల ద్వారా, వీడియోల ద్వారా, యూట్యూబ్ ద్వారా, అనేక మాధ్యాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మన పండుగను చూస్తున్న అశేష ప్రజానీకానికి ఈ శుభదినాన్ని వారందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియపరు. ఎంత అదృష్టవంతునంటే నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఈరోజు నాకు అన్నగారికి నివాళులర్పించే అదృష్టాన్ని కలిగింపజేసినందుకు ముందుగా మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే 44 ఏళ్ళు అన్నగారు పార్టీ పెట్టినప్పుడు వారితో పయనించే అదృష్టం, ఆయన వెంట నడిచే అదృష్టం, మండు టెండలో వారు చైతన్య రథం మీద రాత్రనక పగలనక వారు ప్రజల మధ్యకు వచ్చి తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, పేదల సంక్షేమం కోసం మహత్వమైనటువంటి అద్భుతమైన జీవితాన్ని, ఎందుకంటే సినీ రకంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు రారాజుగా వెలుగుతున్నటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగువారికే కాదు హిందువులకు ఆరాధ్య దైవంగా, రాముడిగా, కృష్ణుడిగా, భీష్ముడిగా, రాజుగా, పేదగా లేదా అనేకమైనటువంటి పాత్రల ద్వారా ప్రజలలో అభిమానం పొందినటువంటి మహానటుడిగా. ఎందుకంటే ఎవరూ కూడా రాముడు ఎలా ఉంటాడో చూడలేదు, కృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. కానీ యావత్ హిందువులు రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారి అనే రూపం చూసినటువంటి అదృష్టం మనకు కలిగింపజేసిన ఆ జన్మ 103వ జయంతి నిమ్మకూరులో 1923 మే ఈరోజు 28న వారు జన్మించడం, అది జన్మత మనకి సుకృతం, అది భగవంతుడు ఇచ్చిన మనకు వరం. ఆ మహానుభావుడు జన్మించిన తర్వాత 300 పైగా చిత్రాల్లో నటించి అగ్రగామిగా రారాజుగా ఎదిగినటువంటి మహానటుడు. అలాంటి మహానటుడు కేవలం ఆంధ్రుల ఆత్మగౌరవానికి, ఆ రోజున్న దుర్మార్గ పాలనకు, ఆ రోజున్న పాలకులు ఈ రాష్ట్రాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడిబడిన తాకట్టు పెట్టిన తరుణంలో సినీ రంగం విడిచిపెట్టి శాశ్వత జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలని చెప్పి తెలుగుదేశం అనేటువంటి పార్టీని స్థాపించి 9 మాసాలలో ఆనాటి వరకు ఢిల్లీ చక్రానికి ఎదురు లేని చక్రంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని
మెడల వంచి తిరిగి 202 సీట్లతో అధికారాన్ని చేపట్టినటువంటి గొప్ప పార్టీ, గొప్ప నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు అన్నారు, నందమూరి తారక రామారావు గారు వేషాలు వేసుకునేవాడు, పరిపాలన చేస్తున్నాడా అని అన్నారు. పరిపాలన తెలుసా అని అడిగారు. ఇందాక మిత్రులు కేసీ గారు చెప్పారు, ఆయన చేసినటువంటి సంస్కరణలో, ఆయన స్థాపించిన సంస్థలో మరొక్కసారి ప్రపంచంలోనే మరొక్కరికి ఎవరికి కూడా సాధ్యము కాలేదు. ఆ రోజు పేదవాడికి పట్ల అన్నం పెట్టినా, పేదవాడికి ఒక నీడిచ్చిన, కట్టుకున్న బట్ట ఇచ్చిన, లేదా రైతుకు దున్నేవాడిదే భూమిని భూమి శిస్తు రద్దు చేసిన, రైతు విద్యుత్ శక్తిని వాడుకోవాలని 50 హార్స్పవర్ వరకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి మహానుభావుడు మన అన్న రామారావు గారు. ఆ పథకాలు జాతీయ పార్టీలు కూడా పేర్లు మార్చి ఇప్పటికి కూడా అవే కొనసాగిస్తున్నారంటే అన్నగారి తలక ఆలోచన, పేదవాళ్ళపైన అంకిత భావం మనకు ఎప్పటికీ అర్థమవుతూ ఉంది. అదే పెన్షన్ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది, అదే బలహీన గృహ నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది, అదే భూమి శిస్తు రద్దు ఇప్పటికీ కొనసాగుతూ ఉంది, అదే కరెంటు ఉచిత కరెంటు ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. నిన్నే మనం ప్రవేశపెట్టుకున్నాం. ఈ యొక్క ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి దేశ ప్రధానిగా మహిళగా ఉన్నా మహిళ గురించి ఏనాడు ఆలోచన చేయలేదు. కానీ ఒక పురుషుడిగా, ఒక తెలుగింటి ఆడపడుచుగా పిలిచి మహిళకి సమానాస్తుగా కానీ, పదవుల్లో మహిళా రిజర్వేషన్స్ కానీ, మహిళా పక్షపాతిగా ఉన్నటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారు కేవలం సంక్షేమమే కాదు, వారు స్థాపించిన సంస్థలు నిమ్స్ కానీ, బర్డ్ హాస్పిటల్ కానీ, పద్మాలయ విశ్వవిద్యాలయం కానీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కానీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ మనం మరువలేనిది. మాటలకే రాజ్యాంగ విధానం పెట్టి మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఆ రాజ్యాంగ వ్యవస్థ ఎంతో మనం చూసాం. అలాంటి మహానుభావుడు చేసిన సంస్కరణలు, పేదలకు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలని మనం కొనసాగిస్తున్నాం. చాలామంది అంటుండేవారు, మూర్తి గారు ఎన్టీ రామారావు గారి తర్వాత మీ పార్టీ ఉంటుందా అన్నారు, మీకు ఇంకా రాజకీయం ఉంటుందా అన్నారు. కానీ వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా, వాళ్ళకి మైండ్ దిమ్మ తిరిగే విధంగా తర్వాత ఉద్భవించారు మన నాయకుడు, మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. గ్రామంలో లేకపోయినా పరిపాలనా దక్షుడిగా, సంస్కరణకు ఆద్యుడిగా ఈ ప్రపంచంలోనే బహుశా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రపంచ నాయకులు బిల్ క్లింటన్ కానీ, లేదా కోపి అన్నన్న కానీ, ఎంతోమంది ఈరోజు ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కానీ, లేదా ఎంతోమంది అంతర్జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయనతో చర్చించాలి, మాట్లాడాలని కొత్త హొత్తలాడినటువంటి ఒక మహానుభావుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. వారు చేసిన సంస్కరణల ద్వారా తెలుగువాడి సంపద పెరగాలి, తెలుగు అన్నగారులకు ఆత్మగౌరవం కాపాడాలని చెప్పి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని సుఖాలు అనిపించినా ఆయన పడిన కష్టం భగవంతుడు ఆ రాముడు కూడా రాకూడదని రామాయణం చెప్తూ ఉంటుంది. ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ వయసులో వారు సుమారు 2,000 పైచిలకు పైగా పాదయాత్ర 121 రోజులు ఎండనక వాననక నడిచారు. దేనికోసం? ఈ రాష్ట్రంలో తెలుగువాడు రాష్ట్రం విభజన జరిగింది, ఈ రాష్ట్రంకు దశ దిశ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి వలన ఫలితమే వేళ మనం ఒక దుర్మార్గ పాలనకు, ఒక రాక్షస పాలనకు, ఒక అవినీతి పరుడికి చూసాం. మనం ఎంత దుర్మార్గ పాలన అంటే ఎక్కడ నీరు గాలి వాన వర్షం అనుకుంటా ప్రతిదీ అవినీతి చేశారు. ప్రతి గన్నుల దగ్గర నుంచి తిండి వరకు, చిన్నపిల్లలు పెట్టే పౌష్టికాహారం వరకు అన్నిటిలోనే అవినీతిమయం చేశాడు. అలాంటి అవినీతిమయుడు, అలాంటి అనుభోజ్యుడు లేని వ్యక్తి తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటే, తిరిగి మళ్ళా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క యువ నాయకుడు లోకేష్ గారు మరి కంకణం కట్టుకొని దృఢ దీక్షతో మళ్ళీ మనం ఈవేళ అధికారంలోకి వచ్చాం. ప్రజలు మళ్ళీ ఎంతో ఆనందోత్సవాలతో ఉన్నారు. ఎందుకంటే అమరావతి రాజధాని త్వరలో పూర్తవబోతోంది. తెలుగువాడి జీవనాడి ఉత్తరాంధ్రకి మాకు ఒక మహావరం పోలవరం. ఆ పోలవరాన్ని బహుశా త్వరలోనే పూర్తి చేసి
ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయబోతున్నారు మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారు. కేవలం ప్రాజెక్టులే కాదు, 10 లక్షల కోట్లతో నిరుద్యోగులకి ఒక ఆదర్శంగా ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ రోజుల్లో నేను యువతకి ఒకే ఒక సలహా ఇస్తున్నాను. మీరు అనుకుంటున్నారేమో ఈ తెలుగుదేశం ఏదో గాలిలో వచ్చి రాలే, కష్టాలతో ఎంతో శ్రమపడి ఆ రోజు అన్నగారు నాకు ఆరాధ్య దైవం, నాకు మార్గదర్శకులు చంద్రబాబు నాయుడు గారు. అన్నగారి ఆశయంతో వచ్చిన మాకందరికీ 15 రోజులు కఠోరమైనటువంటి రామకృష్ణ స్టూడియోస్లో మాకు శిక్షణ ఇచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారి శిక్షణే ఈ రోజు వరకు రాజకీయంగా మీ ముందు మాట్లాడుతుంటే వారు నాకు ఇచ్చిన కఠోరమైన శిక్షణే. నేను కోరుతుంది ఒకటే, నేను కార్యకర్తలు కోరేది ఒకటే, నాయకులను కోరేది ఒకటే, ప్రజలను కోరేది ఒకటే. బాలకృష్ణ గారు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఒకవైపే చూడు రెండో వైపు చూడబోకు అంటారు. ఒకవైపే చూడమని ప్రజలకు చెప్పండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలన్నా, మళ్ళీ మనం స్వర్ణాంధ్రప్రదేశ్కి వెళ్ళాలన్నా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మనం ఆయన కష్టం, మనం ఫలితంగా మనం నిజాయితీగా పనిచేసి వారికి ఒక మంచి పేరు ఈ రాష్ట్రానికి దేశానికి వచ్చే విధంగా కృషి చేయవలసిందిగా కోరుతూ, మరొక యువ నాయకుడు లోకేష్ గారు చిన్న వయసులోనే ఎంతో అనుభవం సంపాదించి ప్రతి కార్యకర్త అధినేతని, కార్యకర్తకే ఇన్సూరెన్స్ పెట్టి కార్యకర్త కోసం తన భుజ స్కంధాల మీద ఒక కుటుంబంగా భావిస్తున్న లోకేష్ గారి కష్టం, వారి అభిమానాన్ని మనం కాపాడు కోసం, ఈ తెలుగుదేశం కోసం మేము 44 ఏళ్ళు అయ్యి ముగింపుకు వస్తూ ఉన్నాం. ఎంతోమంది యువకులను ప్రోత్సహించారు లోకేష్ గారు. ఎంతోమంది యువకుల్ని గారు 85 మంది యువ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. అదే మీరు అర్థం చేసుకొని, ఈ పార్టీని అర్థం చేసుకొని, ఉభయుల కష్టాన్ని అర్థం చేసుకొని ఈ తెలుగుదేశం పార్టీని మీరందరూ కూడా మరొక 40 ఏళ్ళు ఈ పార్టీలో కొనసాగే విధంగా, ఈ పార్టీని భుజం మీద వేసి ఈ పసుపు జెండాన్ని మోసే విధంగా కష్టపడి పనిచేయవలసిందిగా ఒక సోదరుడిగా సహచరుడిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఇంత మహోద్భుతమైన అవకాశం కల్పించిన మా ప్రీతమ నా గురుతుల్యులు, నాకు మార్గదర్శకులు చంద్రబాబు నాయుడు గారికి, మరొక యువ నాయకులు నా అభిమాన పుత్రుడు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చదువుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, ఎన్టీఆర్ అమర్ రహే.